హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెగ్యులర్గా చేసుకునే మటన్ కర్రీలా కాకుండా కొంచెం సమ్మర్ కాబట్టి స్పైసీనెస్ తక్కువగా ఉండి ఒక డిఫరెంట్ టేస్ట్తో చాలా కమ్మగా ఉండే మటన్ కర్రీ ప్రిపరేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫ్రెష్గా ఉండే ఒక 1/2 kg మటన్ని తీసుకొని చక్కగా వాష్ చేసుకోవాలి. 2 times వాష్ చేసుకున్న తర్వాత 20 minutes పాటు మటన్ని స్పైసెస్లో మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే మటన్ సాఫ్ట్గా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. సో వాష్ చేసుకున్న తర్వాత మటన్లోకి సరిపడా సాల్ట్, పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారము, ఒక 1/2 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది పుల్లగా లేకుండా చూసుకోండి. ఏ నాన్ వెజ్ ఐటమ్స్లోకైనా సరే పుల్లటి పెరుగు వాడకూడదు. చక్కగా ఫ్రెష్గా స్వీట్గా ఉండే పెరుగు వాడితేనే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. సో పెరుగు కూడా వేసుకున్నాక అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక 20 minutes పాటు పక్కన ఉంచేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సర్ జార్లోకి ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ సోంపు, ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, 2 మీడియం సైజ్ టమాటోస్ని కూడా సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసేసుకొని అన్నింటినీ కూడా ఒక స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. టమాటోలో వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం పట్టదు. ఒకవేళ అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బరక మాత్రం లేకుండా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, చిన్నవైతే 2 తీసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చి సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని అది కూడా పచ్చివాసన పోయి అందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ మటన్ అంతా కూడా ఈ మిక్స్చర్లోకి బాగా మిక్స్ అయ్యే విధంగా చక్కగా ఒక 2 minutes పాటు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిపైన విజిల్ తీసేసి మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 to 7 minutes పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి. వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఈ విధంగా దగ్గరకు వచ్చి లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. సో ఇలా వచ్చే వరకు మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులోకి ఈ మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే మీ మటన్ ఉన్న టెండర్నెస్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముదురుగా ఉందా లేతగా ఉందా చూసుకొని దాన్ని బట్టి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ వాటర్లో చక్కగా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక్కసారి ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సాఫ్ట్ అండ్ జ్యూసీ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. విజిల్స్ అన్నీ అయిపోయి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒక్కసారి మూత ఓపెన్ చేసుకొని మన గ్రేవీ కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక 1 or 2 minutes కుక్ చేసుకుంటే మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. పుదీనా అండ్ కొత్తిమీర పేస్ట్ చేసి వేసాం కదా, సో ఆ పేస్ట్ వల్ల మనకి ఈ మటన్ కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. పీసెస్ లోపల వరకు కూడా ఆ మింట్ ఫ్లేవర్ అనేది ఇన్ఫ్యూజ్ అయ్యి పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి మనకి మటన్ కూడా ఇక్కడ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇలా 2 వేళ్ళతో పట్టుకుంటే ఊడొచ్చేస్తుంది, అంత చక్కగా కుక్ అయింది. సో మనకి బిర్యానీస్లో కానీ, రోటీస్లో కానీ, వైట్ రైస్లో కానీ దేంట్లోకైనా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కర్రీ అనేది. అండ్ చిన్నపిల్లలు కూడా తినే విధంగా చాలా తక్కువ స్పైసెస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకెలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.